అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఈరోజు మరోసారి పండగే. చిరంజీవి గారి 158 సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఎట్టకేలకు టైటిల్ ఫిక్స్ అయింది. 'కాకా' అనే పవర్ఫుల్ టైటిల్తో ఈరోజు టైటిల్ గ్లింప్స్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముందుగా టైటిల్ విషయానికి వస్తే, 'కాకా' అనే టైటిల్ వినగానే ఒక డిఫరెంట్ ఫీల్ వస్తుంది. ముఖ్యంగా చిరంజీవి లాంటి మెగాస్టార్కి ఇలాంటి సింపుల్ క్యాచీ టైటిల్ పెట్టడం ఆసక్తిని పెంచుతుంది. ఇక గ్లింప్స్లో చిరంజీవి గారిని కె. సత్యం అనే ఆక్వా ఇండస్ట్రీ సూపర్వైజర్గా చూపించారు. మొదట చూస్తే చాలా సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తారు. ఆఫీస్లో అందరితో కలిసిమెలిసి ఉండే సత్యం తన కూతురితో కూడా మంచి బాండింగ్ ఉన్న క్యారెక్టర్లా కనిపిస్తున్నాడు. కానీ ఇక్కడే డైరెక్టర్ బాబీ కొల్లి అసలు ట్విస్ట్ ఇచ్చారు. స్కూటర్ తాళాలు నీటిలో పడడం, వాటిని బయటకు తీసే ప్రయత్నంలో ఊహించని విధంగా పరిస్థితి మారడం, ఆ తర్వాత చిరంజీవి గారి మరో షేడ్స్ను చూపించడం చూస్తుంటే సత్యం క్యారెక్టర్ వెనుక ఏదో పెద్ద కథ ఉందని ఆసక్తి కలుగుతుంది. అంతేకాదు, గ్లింప్స్లో చిరంజీవి గారి యంగ్ అండ్ స్టైలిష్ లుక్ కూడా కనిపించింది. అంటే సినిమాలో ఆయన క్యారెక్టర్కు గతం, వర్తమానం అంటూ రెండు విభిన్న షేడ్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ కాంబో రావడంతో మెగా అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈసారి కూడా బాబీ కొల్లి చిరంజీవి గారిని ఒక డిఫరెంట్ మాస్ అవతార్లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. మొత్తానికి టైటిల్ డిఫరెంట్, చిరంజీవి గారి లుక్ డిఫరెంట్, క్యారెక్టర్ డిఫరెంట్, ఇంకా కథ ఎలా ఉండబోతుందన్నదే అసలు ప్రశ్న. ఇక 'కాకా' మూవీ మ్యూజిక్ విషయానికి వస్తే, ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్. టైటిల్ గ్లింప్స్లోనే తమన్ తన మార్క్ చూపించాడు. 'గ్యాంగ్ లీడర్'లోని 'చికు చికు చెల్లం' ట్యూన్ను రీమిక్స్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఉపయోగించడం మెగా ఫ్యాన్స్కి మంచి నాస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చింది. చిరంజీవి తమన్ కాంబోలో పవర్ఫుల్ ఆల్బమ్ వస్తుందని అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా మాస్ సాంగ్స్, ఎలివేషన్ బీజిఎంలు ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. 'కాకా' సినిమాను 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి మీకు 'కాకా' టైటిల్, చిరంజీవి గారి ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది? కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్, ఫస్ట్ లుక్ రివ్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై చిరంజీవి.